బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమికి భద్రాద్రి రామాలయ దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో సాగుతున్న తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కళ్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యాంతం వైభవోపేతంగా జరిగింది. నేడు వేద మంత్రోచ్చారణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వినుల విందుగా ఈ పండుగ సాగనుంది. ఇక ఆలయ పరిసరాల్లో భక్తుల జయ జయధ్వనాలు, శ్రీరామ నామస్మరణలతో ఎదుర్కోలు మహోత్సవం వైభవోపేతంగా కొనసాగింది. బేడ మండలంలో ఎదురెదురుగా శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి ఆసీనులు కాగా వేద పండితులు, అర్చకులు పోటాపోటీగా వారిని కీర్తించారు. ఇక వధూవరుల వంశకీర్తి ప్రతిష్టల్ని వేద పండితులు వివరించారు. చూడచక్కని వాడు, ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరపు పురోహితులు కీర్తించగా, సుగుణాల రాశి అయోనిజ సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్టలంటూ సీతమ్మ తల్లి తరపు అర్చకులు వారిని కీర్తించారు. వేద మంత్రోచ్చరణలు, వేద పండితుల సంభాషణల మధ్య ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వధూవరుల వంశాల విశిష్టతను వివరిస్తూ సీతారాముల ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పారు. ఈ మేరకు వారు సీతారాముల గుణగుణాలను కొనియాడారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్య చక్కని జోడి అని వేద పండితులు సంభాషించారు. వారి జంట కన్నుల పంట అని సీతారాముల వారిని కొనియాడారు. ఇక ఆలయానికి లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం అధికారులు 2 కోట్ల నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు, కళ్యాణం జరిగే మీతిల మైదానంతో పాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు కూడా సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సెక్టార్ల వారీగా విభజించారు. ఆలయానికి అందమైన రంగులెత్తి విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం 200 క్వింటాల ముత్యాల తలంపరాలను కూడా సిద్ధం చేశారు. వేడుకల్లో భాగంగా గురువారం ప్రధాన ఆలయంలో కళ్యాణ క్రతువు నిర్వహించనున్నారు. ఇక అనంతరం ఉత్సవ మూర్తులకు కళ్యాణ మండపంలో మహోత్సవాన్ని జరిపించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. శుక్రవారం జగదపి రాముడు పట్టాభిషేకాన్ని వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమికి భద్రాద్రి రామాలయ దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో సాగుతున్న తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కళ్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. నేడు వేద మంత్రోచ్చరణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వినుల విందుగా ఈ పండుగ సాగనుంది. ఇక ఆలయ పరిసరాల్లో భక్తుల జయ జయధ్వనాలు,
శ్రీరామ నామస్మరణలతో ఎదుర్కోలు మహోత్సవం వైభవపేతంగా కొనసాగింది. బేరం మండపంలో ఎదురెదురుగా శ్రీరాములు వారు సీతమ్మ తల్లి ఆసీనులు కాగా వేద పండితులు అర్చకులు పోటాపోటీగా వారిని కీర్తించారు. వధూవరుల వంశకీర్తి ప్రతిష్టతల్ని వేద పండితులు వివరించారు. చూడచక్కని వాడు ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరపు పురోహితులు కీర్తించగా, సుగుణాల రాశి అయోనిజ సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్టలంటూ సీతమ్మ తల్లి తరపు అర్చకులు వారిని కీర్తించారు. వేద మంత్రోచ్చరణలో వేద పండితుల సంభాషణల మధ్య ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వధూవరుల వంశాల విశిష్టతను వివరిస్తూ సీతారాముల ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పారు. ఈ మేరకు వారు సీతారాముల గుణగుణాలను కొనియాడారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్య చక్కని జోడి అని వేద పండితులు సంభాషించారు. వారి జంట కన్నుల పంట అని సీతారాముల వారిని కొనియాడారు. ఆలయానికి లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం అధికారులు 2 కోట్ల నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు, కళ్యాణం జరిగే మీతిల మైదానంతో పాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు కూడా సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సెక్టార్ల వారీగా విభజించారు. ఆలయానికి అందమైన రంగులద్ది విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం 200 క్వింటాల ముత్యాల తలంపరాలను కూడా సిద్ధం చేశారు. వేడుకల్లో భాగంగా గురువారం ప్రధాన ఆలయంలో కళ్యాణ క్రతువు నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు కళ్యాణ మండపంలో మహోత్సవాన్ని జరిపించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. శుక్రవారం జగదపి రాముని పట్టాభిషేకాన్ని వేడుకగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.